ఇదో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎవరు ఆ ఒకరు? ఒకని అవిధేయత వలన అన్నప్పుడు ఎవరు ఆ ఒకరు? ఒకడు ఎవరు? ఆదాము. ఆ ఆదాము యొక్క ఒక్కడి అవిధేయత వలన ఏమైందట? అనేకులు పాపులుగా చేయబడ్డారు. అలాగే విధేయత చూపించిన ఆ ఒకడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయత అనేకులు నీతిమంతులుగా చేయబడదు. అంటే ఒక వ్యక్తి యొక్క విధేయత ఆ వ్యక్తితోనే కాదు, ఒక వ్యక్తి యొక్క అవిధేయత ఆ వ్యక్తితోనే అయిపోవట్లేదు. ఇట్ హ్యాస్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. దానికి తగిన పర్యవసనాలు ఉన్నాయి. చాలా లైఫ్స్ మనం స్టడీ చేసాం ఈ 2 రోజుల్లో. విధేయత చూపించిన వారు, అవిధేయత చూపించిన భక్తులు బైబిల్లో. అయితే ఆదాము ఒక్కడు అవిధేయత చూపించి దేవుని మాటకి మనుషులలో అనేకులు, అంటే అందరూ పాపం చేయటానికి కారకుడైపోయాడు. అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన దేవుని మాటకు సంపూర్ణ విధేయత చూపించడం ద్వారా అనేకులు, అంటే మనలో విశ్వాసులైన వారు అందరితో పాటుగా సార్వత్రిక సంఘంలోని విశ్వాసులందరూ కూడా నీతిమంతులుగా చేయబడ్డారు. ఒకని అవిధేయత పాపము, తీర్పు, నరకం. ఒకరి విధేయత రక్షణ, నీతి, స్వర్గం. గ్రేట్ కాన్సిక్వెన్సెస్. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజొబీడియన్స్. దాన్ని బట్టి మనం అంచనా చేయొచ్చు విధేయత అవిధేయతల యొక్క బరువెంతో అని. రైట్. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు, ఇప్పుడు లంచ్కి ముందు 2 సెషన్స్ కలిగి ఉంటాం మనం. దీన్ని ఎంతవరకు అయితే అంతవరకు 2 భాగాలుగా మనం మాట్లాడటానికి ట్రై చేద్దాం. విధేయత అంటే ఏంటి అన్నది ఆలోచన చేద్దాం. తెలుసు మనకి, బట్ ఇంకొంచెం ఆలోచన చేద్దాం. విధేయత యొక్క ప్రాధాన్యత ఏంటి బైబిల్లో, దేవుని మనసులో? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఒబీడియన్స్ ఇన్ ద బైబిల్? మూడవది, ద డేంజర్స్ ఆఫ్ డిజొబీడియన్స్. అవిధేయత యొక్క ప్రమాదాలు ఎలా ఉంటాయి? నాలుగవది, ఇవన్నీ వింటూ ప్రస్తుతానికి మన పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ వింటూ ప్రస్తుతానికి మన పరిస్థితి ఎలా ఉంది? అవర్ ప్రజెంట్ కండిషన్ టుడే. ఆ తర్వాత విధేయతలోని ఆశీర్వాదాలు ఏంటి? వీటితో పాటు అసలైంది విధేయత చూపించడం ఎలాగూ, హౌ టు ఒబే. ఇట్స్ అ బిగ్ డీల్, రైట్? ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు మనలో చాలామందికి విధేయత యొక్క ప్రాధాన్యత, దాని అవసరత, అక్కర తెలుసు. అయితే విధేయత ఎలా చూపించాలి అన్నది మన సవాలు, మన ప్రశ్న. దానికి దేవుడిచ్చిన వనరులు ఎలా లోబడగలము అన్నవి మీ ముందు ఉంచటం నా ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఈ పూట. రైట్. అయితే ముందు చెప్పేవన్నీ కూడా ఎందుకంటే అక్కడికి నడిపించడానికి, ఆఖరి పాయింట్కి నడిపించడానికి. ఒకడికి ఆకలి లేకుండా మనం అన్నం పెడితే దాని విలువ తెలీదు, తినడు. అలాగే విధేయత తాలూకు ఆవశ్యకత వివరించకుండా, మనకు తెలియకుండా, అవిధేయత యొక్క ప్రమాదాలు మనకి తెలియజేయబడకుండా విధేయత చూపించమంటే దాని అక్కర మనం గుర్తించలేం. అందుకే ముందు ఆ మెట్లు పేర్చి ఆ తర్వాత చివరిది నేను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. విశ్వాసులుగా ఉండి నిజంగా మారు మనసు రక్షణ పొంది బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చి ప్రభువుతో సంబంధం కలిగి ఉండి పరిశుద్ధాత్మను హృదయంలో కలిగిన వారై విశ్వాసపు అడుగులు వేస్తున్న వారందరికీ ఉండేటువంటి ఒక పెద్ద సవాల్ ఏంటంటే దేవుని ప్రతి మాటకు లోబడటం. ఒకవేళ ఆ పోరాటం మీలో ఎవరికన్నా లేదనుకోండి, బహుశా ముందు మెట్లు మీరు పేర్చుకోలేదు. దేవుని మాట విని ఆయన మాటకు బద్ధులమై బ్రతకడానికే మనం రక్షించబడ్డాం. ఇప్పుడు ఆ తపన, ఆ ఆకలి, ఆ సంఘర్షణ లేదనుకోండి, ఈరోజు మనం నిజంగా దాని గురించి ఆలోచన చేయాలి. రైట్, మొదలు పెడదాం. మీరే నాకు సహాయపడాలని కోరుతున్నాను. విధేయత యొక్క పర్యాయ పదాలు ఏంటో చెప్పండి. కొన్ని
అసలు నాకు వాటర్ బాటిల్. విధేయత యొక్క పర్యాయ పదాలు, సినోనిమ్స్ అంటారు కదా, చెప్పండి. లోబడటం, ఒక్కొక్కరు ఒక్కటి చెప్పండి చాలు. హాస్టల్కి వదిలేస్తే మొత్తం వాళ్ళే చెప్పేస్తారు. ఇంకా లోబడటం, తగ్గింపు అంటే వినయం కదా, విధేయత. మాట వినడం, లోబడటం, మాట వినడం. అయిపోయినాయి కదా, మీరు అనుకునే ఆల్రెడీ చెప్పేశారు 2. గై కొనడం, అనుసరించడం, ఇంకా చెప్పండి. ఎన్నొచ్చాయి? 4 వచ్చాయా? విధేయత అంటే లోబడటం, మాట వినడం, అనుసరించడం, గై కొనడం, 4 వచ్చాయి. ఇంకొన్ని ఉండొచ్చు, ఒక 2-3 వస్తాయి. ఇంకా ప్రేమించడం, ప్రేమిస్తే విధేయత చూపిస్తూ ఉంటుంది బైబిల్. చెప్పింది చేయటం అంటే మాట వినడం, ఓకే కలుపుదాం. విశ్వాసం ఉంచడం, విశ్వాసం ఉంచితే లోబడతాం. నడుచుకోవడం, ప్రవర్తించడం, బైబిల్ వాడిన పదాలు. వ్యతిరేక పదం అది. రైట్. ఎలాగో బ్రదర్ మొదలు పెట్టాడు కాబట్టి ఇప్పుడు అవిధేయతకు పర్యాయ పదాలు చెప్పండి. అవిధేయతకు పర్యాయ పదాలు. ఓహో, ఇలా వచ్చారా మీరు? మాట వినకపోవడం, లోబడకపోవడం, గై కొనకపోవడం, అనుసరించకపోవడం, చెప్పింది చేయకపోవడం. ఇవన్నీ కాకుండా వేరే చెప్పండి. గంగాధర్, ఇవన్నీ కాకుండా వేరే చెప్పు. తిరుగుబాటుతనం. ఎక్సలెంట్, థ్యాంక్ యూ బ్రదర్. బైబిల్ చెప్పింది ఏంటంటే అవిధేయతకు మరొక మాట. సౌలుతో అంటాడు సమూయేలు, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటతో సమానం అంటాడు. తిరుగుబాటు, మూతోపించి తిరుగుబాటు చేయటం. ఇంకేమైనా ఉన్నాయా అవిధేయతకు? ఎదురు తిరగడం, తిరుగుబాటు చేయటం, విమర్శించడం. అంటే ఫిట్ అవ్వట్లేదు అది. విధేయత, అవిధేయత, ఈ రెండింటి గురించిన పర్యాయ పదాలు ఎందుకు చెప్పానంటే ఆ మాటను అదే ఫ్యాన్సీ వర్డ్ లాగా ఉంచకుండా మన భాషలోనికి తీసుకొద్దామని, మన డే టు డే లైఫ్లోనికి. చాలామంది తల్లిదండ్రులకి ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే, సమస్య ఏంటంటే, కంప్లైంట్ ఏంటంటే, మా పిల్లలు మా మాట వినడం లేదు. అంటే ఏంటి? చెవులు వినపట్లేదనా? చెవుడొచ్చిందనా? ఏంటి అర్థం? చెప్పింది చేయట్లేదని వారి బాధ అది. ఈరోజు దేవుని మనసులో ఉన్న బాధ కూడా అదే. ఇది మొదటిది. విధేయత అంటే ఏంటో మనకు అర్థమైపోయింది. దేవుడు మనిషి నుంచి కోరుకుంటున్నది ఆయన మాటకు విధేయత చూపించాలి అని చాలా కోరుకుంటున్నాడు. అందులో ఒకటి ఆయన మాటకు లోబడి బ్రతకాలని, ఆయన మాటను గౌరవించి ప్రవర్తించాలని, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని, ఆయన వాక్యానికి తగినట్టుగా ప్రవర్తించాలని, గైకొనాలని, వెంబడించాలని ఆయన కోరుతున్నాడు. అయితే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి మరి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఒబీడియన్స్? విధేయత యొక్క ప్రాధాన్యత ఇది ముఖ్యంగా ఆలోచించాలి మనం. దేవుడు మొదటి నుంచి కూడా తన సృష్టిలో ఏం కోరుకున్నాడంటే తన సృష్టి తనకి లోబడాలని కోరుకున్నాడు. దేనికైతే వేటికైతే స్వేచ్ఛనిచ్చాడో అవన్నీ కూడా ఆయనకి స్వచ్ఛందంగా లోబడాలని కోరుకున్నాడు. ఉదాహరణకు కొన్నిటికి స్వేచ్ఛ లేదు. ఉదాహరణకు మనం నడుస్తున్న ఈ నేల ఆయన సృష్టిలో భాగమే. ఇది ఆయన చెప్పినట్టు చేస్తుంది. గంటకి 1600 కిలోమీటర్ల చొప్పున రయ్యను తిరుగుతుంది మన కాళ్ళ కింద. ఎప్పుడో చెప్పాడు దేవుడు నువ్వు ఇలా తిరగాలని. ఎస్ లార్డ్ అంది, తిరుగుతూనే ఉంది. నువ్వు సూర్యుని చుట్టూ ఇంత దూరం, ఇన్ని మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి గంటకి. ఎస్ లార్డ్ అంది, తిరుగుతూనే ఉంది. ఇప్పుడు నేను తిరగను అంటానికి భూమికి స్వేచ్ఛ లేదు, సూర్యుడికి స్వేచ్ఛ లేదు, మన పాలపుంతకు స్వేచ్ఛ లేదు, మన ఈ విశ్వానికి ఆ స్వేచ్ఛ లేదు. దేవుడు కొన్నిటికి లోబడటం అనేది ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు.
అందులో మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాడంటే దేవదూతలకు ఇచ్చాడు. దేవదూతలు లోబడ్డారు, కొంతమంది లోబడలేదు, తిరుగుబాటు చేశారు. వారి నాయకుడు ఎవరు? అపవాది అయిన సాతాను, లూసిఫర్. వాడు అవిధేయత, అంటే దేవుని చట్టానికి ఉల్లంఘించటం అవిధేయత, అది పాపంగా పరిగణించబడుతుంది. దాన్ని బట్టి ఎంత పర్యావసనలో చేయవలసిన. ఆ తర్వాత దేవుడు మనిషిని కూడా సృష్టించి తన పోలికలో వాడికి కూడా స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు ఆదాము వాళ్ళకి కావలసినవన్నీ అనుగ్రహించి అన్నీ ఇచ్చేసి ఒక్కటే కోరుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి, ఏంటంటే నా మాట వినండి, నేను చెప్పింది లోబడండి, ఆ పళ్ళు మాత్రం మీరు తినొద్దు అన్నాడు. అంటే వారి దగ్గర నుంచి విధేయత కోరుకున్నాడా లేదా? కానీ వారు ఏం చేశారు? వారు ఆయన మాట వినకుండా అయిపోయారు. ఆ తర్వాత దేవుడు, మనం అలా బైబిల్లో చూస్తే నోవాహు కనపడతాడు. నోవాహుకి దేవుడు చెప్పాడు, ఒక ఆజ్ఞాపించాడు, నువ్వు ఓడ కట్టాలి. నోవాహు లోబడ్డాడా లేదా? దేవునికి స్తోత్రం. లోబడ్డాడు. మానవ జాతికి మరొక మూల పురుషుడయ్యాడు. ఆ తర్వాత 12వ అధ్యాయానికి వస్తాం. అబ్రహామును కూడా దేవుడు, నీ యొక్క ప్రాంతాన్ని, నీ దేవతలను, నీ విగ్రహాలను అన్నీ వదులుకొని నేను చెప్పబోయే దేశానికి నువ్వు బాధ అంటే లోబడ్డాడా? లోబడలేదా? లోబడ్డాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మోషేతో అన్నాడు, నా ప్రజలను విడిపించాలి, నేను నీకు తోడుంటాను, నువ్వు నాయకత్వం వహించాలి పదా అంటే మోషే లోబడ్డాడా? లోబడలేదా? స్టార్టింగ్లో కొంచెం అంటే కొంచెం వెనకడాడు, భయపడ్డాడు, నా వల్ల ఎక్కడవుతుంది అన్నాడు. కానీ తర్వాత దేవుడు, నేనున్నాను కదా, నీ తమ్ముడు ఉన్నాడు కదా, లేకపోతే నీ అన్నయ్య ఉన్నాడు కదా అనగానే సరే ప్రభువా అని లోబడ్డాడు. అవిధేయత ఏం చూపించలేదు, కానీ కొంచెం డిలే చేశాడు. అలా మనం చూస్తూ వెళ్తే ఈ మోషే ద్వారా దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలుతో ధర్మశాస్త్రం ద్వారా ఒక నిబంధన చేశాడు. నిబంధన చేసినప్పుడు ఆయన ఏం కోరుకున్నాడంటే, ఇదిగో నాతో ఒక అగ్రిమెంట్లోకి మీరు రండి, నేను మిమ్మల్ని ఇలాగ ఆశీర్వదించి మిమ్మల్ని హెచ్చింపజేస్తాను, అయితే మీరు నాకు నా ఆజ్ఞల చొప్పున నడవాలి, ఇది డీల్, మీరు ఒప్పుకుంటారా అంటే ఆ 19వ అధ్యాయం నిర్గమాకాండంలో వారందరూ మోషేతో ఏమంటారంటే, యెహోవా చెప్పినట్లే మేము చేస్తాము అని లోబడ్డారు. అక్కడ కూడా దేవుడు విధేయతను కోరుకున్నాడు. సరే, ఇంకా నూతన నిబంధన, అదేంటి క్రొత్త నిబంధన పుస్తకాల్లోనికి వచ్చామనుకోండి. మత్తయి సువార్తలో ఒక అమ్మాయి కనబడుతుంది, ఒక అబ్బాయి కనబడతాడు. ఏం పేర్లు? వాళ్ళ పేర్లు యోసేపు, మరియా. దేవుడు వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు? విధేయతను కోరుకున్నాడు. ఒక పని చెప్పాడు, మీరు ఒప్పుకుంటారా? మీరు లోబడతారా నా మాటకి? నా ప్లాన్కి మీరు ఏకీభవిస్తారా? ఇదిగో నేను ఒక గ్రాండ్ స్కెచ్ గీశాను, అందులో మిమ్మల్ని వాడుకోవాలని రాసుకున్నాను, మరి మీరు లోబడతారా? ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ విత్ మీ అంటే వాళ్ళిద్దరు కూడా ఎస్ లార్డ్ అని ఆయనకు లోబడ్డారు. అలాగా అపోస్తులు కాకముందు ప్రభు అలా నడుస్తూ వారిని ఫాలో మీ అన్నాడు, నన్ను వెంబడించండి, అన్నీ వదిలేసి నాతో వచ్చేసేయండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాననగానే వారు లోబడ్డారా లేదా? లోబడ్డారు. ఆ తర్వాత నూతన నిబంధన, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాల ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా దేవుడు క్రైస్తవులతో నూతన నిబంధన చేశాడు. ఆ నూతన నిబంధనలో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే, మీరు నాకు లోబడండి, నేను చెప్పినట్టు వినండి, అది కూడా నన్ను ప్రేమించి నా మాట వినండి. ఇలాగా త్రూ అవుట్ ద స్క్రిప్చర్ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మానవుని దగ్గర నుంచి అంటే విధేయతను కోరుకుంటున్నాడు. తన మాట వినాలని ఆశిస్తున్నాడు, ఆయన చెప్పింది చేయాలని కోరుకుంటున్నాడు. ఇదంతా ఎందుకయ్యా అంటే ఆయనకి ఏదో వచ్చేస్తుందని కాదు, ఇదంతా మన క్షేమం కొరకై, మన మంచి కొరకై. ఇది సిగ్నిఫికెన్స్. కొన్ని వచనాలు మనం చూద్దాం, చూడండి. లూకాసు వార్త 11:27-28 చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న స్త్రీ ఆయన చూచి ఆవిడ ఏమంటుందంటే,
నిన్ను కన్న గర్భము, నువ్వు కుడిచిన స్తనములు ధన్యములయ్యాయా. ఆయన మాటలు విని ఉప్పొంగిపోయి సంతోషంతో ఆ మాట అనింది. అప్పుడు ప్రభు సమాధానం గమనించండి. బా, అవునమ్మా, నువ్వు చెప్పింది, మా అమ్మ ధన్యురాలే, ఎందుకంటే నన్ను కనింది, నాకు పాలిచ్చి పెంచింది, ఆవిడ ధన్యురాలే. అయితే దేవుని వాక్యాన్ని విని దాని గైకొనేవారు, దాని చొప్పున చేసేవారు మరి ధన్యులు, ఆవిడ కంటే ధన్యులు, అంతకంటే ధన్యులు అంటున్నాడు. మరొక సందర్భంలో కూడా ఏమైందంటే, యేసు ప్రభు అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన తల్లి, ఆయన సహోదరులు బయటుండి కబురు పెడతారు శిష్యులతో, ఆయన ఒకసారి చూడాలి, మాట్లాడాలి, పనుందనగానే శిష్యులు వచ్చి అంటారు, అయ్యా నీ తల్లి నీ సహోదరులు నీ కోసం బయట ఎదురు చూస్తున్నారంటే ప్రభు ఏమంటాడంటే, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, ఇదిగో ఈ నా తండ్రి చిత్తము నెరిగి దాని ప్రకారము చేయువారే నా తల్లియు నా సహోదరులను నా సహోదరులు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క మాటను గౌరవించి లోబడటం, గైకొనటం యొక్క ప్రాముఖ్యత అక్కడ మనకు అర్థమవుతుంది సుస్పష్టంగా. ఫర్ గాడ్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫ్రమ్ అస్ టు ఒబే హిమ్. మనము ఆయనకి లోబడటం అనేది ఆయనకి అత్యంత కీలకం. ఆ తర్వాత మరొక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం అనుకుంటాను, 20 సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము వచనం ఎంతమ్మా? 5:22. ఇక్కడ సందర్భం, నేపథ్యం మీకు గుర్తు చేస్తాను. సమూయేలుతో కబురు పెడతాడు దేవుడు, సౌలు అమాలేకీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి మొత్తం నాశనం చేసేసి వచ్చేయంటే సమూయేలు వెళ్తాడు, కానీ పూర్తిగా నాశనం చేయడు, రాజును బ్రతికించి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత క్రొవ్విన వాటిని, కొన్ని పశువుల్లో వాటిని తెచ్చుకుంటాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో అంటాడు, చూసావా ఈ సౌలు ఏం చేశాడో, నా మాటకు అవిధేయత చూపించాడంటే పొద్దున్నే పరిగెత్తుకుంటూ వస్తాడు. సౌలు ఏంటి సంగతి, దేవుడు చెప్పింది చేశావంటే చేశానంటాడు. అవునా, అంతటి నాశనం చేస్తే మరి నాకు వినబడుతున్న ఈ గొర్రెలు మేకల యొక్క రంకెలు, గొర్రెలు అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగినప్పుడు సౌలు ఏమంటాడంటే 15వ వచనంలో, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ నిర్మూలం చేసిరి. అప్పుడు సమూయేలు అంటాడు 17వ వచనం, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా 19:20, నీవు ఎందుచేత యెహోవా మాట వినక, ఏమన్నాడు, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అనను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకువచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. ఈ మాట ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అదేంటో మీరు నాకు చెప్పాలి. ఆలోచింపజేసే ఒక కాంట్రడిక్షన్ వర్డ్ ఉందన్నమాట, మీరు అదే చెప్పాలి నాకు. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చితిరి అనెను. చెప్పండి, ఏమి తేడాగా ఉంది ఆ వచనంలో మాట? శపితమైన అంటే దేవుడు శపించిన వాటిని దేవుడికి కానుకగా తీసుకొచ్చాడు సార్. అంగీకరిస్తాడా దేవుడు? ఈజ్ ఇట్ సెన్సిబుల్? ఏమండి, ఒకటి నీకు మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టి అన్యాయంగా అతని దగ్గర తీసుకొని దానిలో నీకు దశంభాగం ఇస్తాను ప్రభా నాకు సహాయం చేయని ప్రార్థన చేశాడు అనుకోండి ఒకడు, ఎట్లా ఉంటుంది ఆ మాట? అక్రమంగా సంపాదించి కానుక నీకు ఇస్తాను ప్రభా, ఇందులో నీకు కూడా వాటా ఇస్తాను అంటే దేవుడు అంగీకరించేవాడేనా మన దేవుడు? నో. అది చెప్తున్నాడు. జనాలంట శపితములకు వాటిని కొన్ని యెహోవాకు బలి అర్పించడానికి తీసుకొని వచ్చారట. మన దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు. మనం ఆయనకి అర్పణగా ఇచ్చేది ఏది, అది కొంచెం ఒక రవ్వైనా సరే నీతి మార్గంలో, సన్మార్గంలో, హృదయపూర్వకంగా మంచి ఉద్దేశంతో ఇవ్వాలని కోరుకుంటాడు. అంతేకాని
అది చెడు మార్గంలో అడ్డదారిలో వచ్చింది. గాడ్ హేట్స్ దట్. అవసరం లేదు అది. అలాంటిది దేవుని ఇంటికి అక్కరే లేదు. ఓకే, అప్పుడు ఏమంటాడంటే సమూయేలు 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ 2 మాటలు. ఒకటి, దేవుడేమో సమూయేలు ద్వారా చెప్పాడు, పలానా పని చేయి. సౌలేమో అర్పణ గురించి మాట్లాడుతున్నాడు, అవిధేయత చూపించి. ఈ రెండింటిని కలిపి రాస్తున్నాడు. ఏంటంటే, సౌలు ఆలోచించయ్యా, ఒకడు దేవుడు చెప్పిన మాట గైకొనటం వలన దేవుడికి కలిగే సంతోషం ఏ బలులు అర్పిస్తే కూడా రాదయ్యా. అది దహన బలులు అర్పించిన పొట్టేళ్ళ యొక్క క్రొవ్వును తీసుకొని వచ్చి నువ్వు దహన బలిగా అర్పించిన ఆయన దాన్ని ఆఘ్రాణిస్తాడు. దానికంటే ఎక్కువగా నీ విధేయత గొప్ప ఆఘ్రాణంగా ఆయన దగ్గరికి వెళ్తుంది. అది ఆయన తీసుకొని అనుకుంటాడు. ఈ యొక్క వచనాన్ని ఒక లైన్లో ఏం రాయొచ్చు అంటే, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలి కంటే విధేయత గొప్పది అని అంటారు ఈ వచనాన్ని. నేనేం చెప్తున్నాను మీకంటే, విధేయత యొక్క ప్రాముఖ్యత చెప్పాను. ఇదే యాకోబు కూడా ఇలాంటి తర్వాత కింద కూడా ఒక మాట ఉందండి అవిధేయత గురించి. 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటేను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. విధేయత చెప్పిన తర్వాత తిరుగుబాటు గురించి చెప్పాడు. అందుకే అవిధేయతకు మరొక పర్యాయ పదం ఏంటంటే తిరుగుబాటు, రెబెలియన్. దేవుని మాటకు అడ్డంగా వెళ్ళడం, దేవుడు చెప్పిన దాన్ని ఖాతరు చేయకపోవడం అవిధేయత. ఇలాగా వాక్యం వింటూ తమను తాము మోసపరుచుకునే వాళ్ళు ఉంటారు అని యాకోబు హెచ్చరిస్తూ, మీరు వినుమట్టుకు వింటే దాన్ని అనుసరించి నడుచుకోకపోతే మీరు సెల్ఫ్ డిసీవర్స్ అంటాడు. మిమ్మల్ని మీరు మోసం చేసుకునేవారు అంటాడు. 1వ అధ్యాయం 22వ వచనంలో. ఐ థింక్ ఇక్కడ ఎవరన్నా ఉండుండొచ్చా తమ్మును తాము మోసం చేసుకునేవారు? అన్ని మోసాల కంటే పెద్ద మోసం ఏంటంటే మనల్ని మనం మోసం చేసుకోవటం, డిసీవింగ్ అవర్ సెల్వ్స్. వారిని బైబిల్ ఆ పేరు ఎవరికి పెట్టిందంటే, ఎవరైతే వాక్యం వింటూ ఉంటారు కానీ విన్నదాన్ని బట్టి లోబడి జీవించరట, విధేయత చూపించరు, వాళ్ళని సెల్ఫ్ డిసీవర్స్ అంటుంది బైబిల్. ఓకే, ఇప్పుడు మనలో ఎంతమంది సెల్ఫ్ డిసీవర్స్ ఉన్నామో మనకే తెలుసు. నేను మనకనే అంటున్నాను. ఈ ప్రసంగానికి మరొక టైటిల్ నేను పెట్టాలంటే, ఎంతో వింటున్నాం, ఎంతవరకు లోబడుతున్నాం. ఎంతో వింటున్నాం, ఎంతవరకు లోబడుతున్నాం. సరే, ఒబీడియన్స్ అంటే ఏంటి చూసాము. ఒబీడియన్స్ విధేయత యొక్క ప్రాముఖ్యత చూసాము. మూడోది అవిధేయత యొక్క పర్యావసనాలు, ప్రమాదాలు. ఇప్పుడు మీరు మాట్లాడండి కాసేపు. దేవుడు చెప్పిన మాట వినకుండా నష్టపోయిన వారు బైబిల్లో మీకు తెలిసిన వారు చెప్పండి, వరుసగా చెప్పండి. ఆదికాండం నుంచి మొదలు పెట్టండి, చూద్దాం. ప్రశ్న అర్థమైందా? దేవుడు ఒక మాట చెప్పాడు ఖండితంగా, దాన్ని లోబడకుండా అవిధేయత చూపించి చిన్న నష్టమో గొప్ప నష్టమో పొందిన వారు బైబిల్లో దండిగా ఉన్నారు. అలాంటి వారు మీకు తెలిసిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. ఆదికాండం నుంచి వరుస. ఆదాము హవ్వలు ఫస్ట్. వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఎప్పుడు మా మీద పడి ఆడవటమే వీళ్ళు, ఎప్పుడు మా మీద పడి ఆడటమే వీళ్ళు ఏదో పెద్ద పవిత్రులైనట్టు. మేం చేసాం, మరి మీరు చేయకుండా ఉండొచ్చుగా అని అంటే సరే. ఆదాము హవ్వలు, ఓకే రైట్. తర్వాత కయ్యూను, ఎక్సలెంట్, తమ్ముడిని చంపేశాడు. ఇంకా అమ్మా డైరెక్ట్ సమూయేలు గ్రంథంలోకి వచ్చారు. ఓకే, సౌలు, బిలాము, నయోమికి దేవుడు చెప్పాడా వెళ్ళొద్దని? అడగలేదు.
ఏమో, ఓకే. నయోమి, శాంసన్, ఓకే. దేవుడు తనకి చెప్పాడు ఏమని, నువ్వు ఇశ్రాయేలుకు రక్షకుడివి, శత్రువుల నుంచి తప్పించాలి. కానీ ఆ గురి నుంచి ఆయన పక్కకు లాగబడ్డాడు. తర్వాత ఆకాను, ఇట్ ఈస్ సో క్లియర్, ఆకాను విషయం డౌటే లేదు. ముట్టొద్దు, కాల్చేసేయండి అంటే కొని తెచ్చుకున్నాడు చాటుగా, ఘోరంగా నష్టపోయాడు. ఇంకా ఏమండి, ఇక్కడ ఇంకొక మాట, ఆకాను ఒక్కడే నష్టపోయాడండి. అసలు ఇది చాలా తీవ్రంగా పరిగణించింది. ఆదాం ఒక్కడే నష్టపోయాడా? యోనా ఒక్కడే నష్టపోయాడా అవిధేయత చూపించి? సౌలు ఒక్కడే నష్టపోయాడా? గెహజీ ఒక్కడే నష్టపోయాడా? అమ్మో, ఇది ఇంకా పెద్ద తలనొప్పి కేసు. గెహజీకి శాపం ఏంటంటే, అరే నీ తర్వాత నీ సంతతులు ఎవరు పుడతారో వాళ్ళందరికీ నీ జబ్బు కుష్టి వ్యాధి వస్తుంది. ఎవ్వరు కూడా వృద్ధాప్య మందు చచ్చిపోరు. అంటే ఏంటి అర్థం? అందరూ యవ్వన దశలోనే పోతారు. ఇప్పుడు గెహజీ ఎంతో బాధపడి ఉంటాడు. గెహజీకి అప్పుడు కొడుకుందాం అనుకుందాం, అతనికి కూడా పెళ్ళయింది, ఒక చిన్న బాబు పుట్టాడు. ఆడు పుట్టి ఎదుగుతున్నాడు. ఆడికి ఒక 6-7 ఏళ్ళు వచ్చాయి. ఒంటి మీద చూసుకుంటే అంతా మచ్చలు, దురద, చీము ఇట్లా ఉంది, కుష్టి వ్యాధి వచ్చింది. ఆడు తాత దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అనుకుందాం, తాతయ్య ఏంటి నాకు ఇది, మా ఫ్రెండ్స్ ఎవరికి లేదు, నాకే ఎందుకుంది ఇలాగా, నీకెందుకు ఉంది, నాన్నకు కూడా ఉంది. గుండె పగిలిపోతుంది అసలు కదా గెహజీకి. ఎంత ఏడ్చుంటాడో తర్వాత, ఎంత కన్నీరు గార్చుంటాడో గెహజీ తర్వాత. ఆ తర్వాత సంతతి వారికి అర్థమైపోయింది, ఒరే మన బతికింతేరా, మనం కొంతకాలమే ఉంటాం, ఎక్కువ కాలం బతకం మనం, ఈ జబ్బు మనకి పోదురా ఏం చేసినా, ఇదంతా మన దరిద్రం రా, మన పితరుడు ఉన్నాడే ముసలోడు, వాడు చేసిన ఈ పనికి మనం ఇలా బలైపోయాం. ఇట్ ఈస్ సో సీరియస్ అండి. కొన్ని కుటుంబాల్లో వాళ్ళు చేసేటువంటి దేవునికి చూపించే అవిధేయత ఎన్ని తరాలకు అది తలనొప్పై కూర్చుంటుందో మనం అంచనా వేయలేం. అలాగే ఇప్పటివరకు మీరు చెప్పారు. ఇంకెవరైనా ఉన్నారా? అననీయ, సపీరా, నాదాబు, అబీహు దేవుని యొక్క అభిషేకించిన సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ తర్వాత వెళ్ళి అన్య అగ్ని తీసుకొస్తారు, వీళ్ళేనా? రైట్. ఇంకా యోబు భార్యని పెట్టేశారా మీరు ఆ కోటలో? ఓకే, మీరు యోబు భార్య అనుకున్నారక్క, లోతు భార్య అనుకున్నారా? యోబు భార్య ఏం అవిధేయత చూపించింది, దేవుడు ఆమెకి ఏం చెప్పాడు, ఆమె ఏది లోబడలేదు, దేవుని దూషించమని చెప్పింది. ఓకే, సో దేవుణ్ణి దూషించొద్దు అన్న సెన్స్లో ఆవిడ అలా చెప్పింది. మొన్నే మాట్లాడుకున్నా ఆవిడ్ని. ఐ రియల్లీ బిలీవ్, ఎందుకో నాకు ఇంకా అది అంతే అనిపిస్తుంది, ఆవిడని తప్పుగా చూడలేకపోతున్నాను నేను. అన్నీ పోయాయి, ఆరోగ్యం పోయింది, చివరికి ఆస్తులు ఐశ్వర్యం అంతా పోయింది, పిల్లలు పోయారు. ఇక యోబు దగ్గర ఏమీ లేదు. యోబు దగ్గర ఉన్నది ఒకటి, యోబు యొక్క దేవుడు, ఆ తర్వాత అతని భార్య. వదిలిపెట్టి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఎంతమంది ఉంటారు అలాంటి భార్యలు? పైగా అదే భార్యతో మళ్ళీ ఆయన కాపురం చేసి మళ్ళీ 10 మంది పిల్లల్ని కన్నాడు. ఐ బిలీవ్ తను ఒక ఫ్రస్ట్రేషన్లో, అంటే ఆయన గారి పరిస్థితి కళ్ళారా చూసినప్పుడు ఒంటి నిండా జబ్బు, బూడిదలో కూర్చొని చిల్ల పెంకులతోటి గీక్కుంటున్నాడు, వేదనతో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. అలాంటి భర్తను చూసి ఆమె, ఎందుకయ్యా ఇంకా నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపోతే నీకు నెమ్మది కలుగుద్ది కదా అని అనుంటుందేమో అని నా అభిప్రాయం. యూ కెన్ డిస్మిస్ దట్, ఎందుకంటే అది క్లారిటీ లేదు కాబట్టి. ఓకే, ఆవిడ్ని కొంచెం హోల్డ్లో పెడదాం, మిగతా వాళ్ళు చెప్పండి. లోతు భార్య, లోతు కూడా తడువు చేశాడంట. పోతావురా నాయనా అంటే, పదండి పోదామని లాక్కెళ్తుంటే దేవదూతలు తడువు చేశాడంట ఇంట్లో అక్కడెక్కడే. లోతు భార్య క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది, వెనక్కి తిరిగి చూడొద్దు, అవిధేయత, ఉప్పు స్తంభం. ఇంకా చెప్పండి. హోఫ్నీ, ఫీనెహాసులు, హోఫ్నీ, ఫీనెహాసులు కూడా అసలు
చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనే పెరుగుతూ అక్కడ బలులు అర్పిస్తూ అంతా అసలు వాళ్ళకి పొద్దున్న లెగిస్తే భక్తే. వాళ్ళ గురించి ఏం చెప్పండి తెలుసా? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనంలో వారు యెహోవాని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. అదేంటది? యెహోవాని ఎరగని వారా? బాబు యెహోవా గురించి చెప్పండి ఒక ప్రసంగం అంటే బల్ల గుద్ది కాదు, బల్ల ఇరగొట్టేసి చెప్పేస్తారు. బలులు ఏది ఎప్పుడు అర్పించాలి, ఏ టైంకి ఏది వేయాలి, ఏ బలికి ఏ నియమావళి చెప్పంటే టకా 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 చెప్పేస్తారు. అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుసు, ఆ పనిలోనే ఉన్నారు. వారి గురించి దేవుడేం సాక్షిస్తున్నాడంటే, అరే వీళ్ళకి అసలు నేనెవరో తెలియదు, వీళ్ళకి యెహోవాని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులు. అంటే దే డోంట్ హ్యావ్ కనెక్షన్ విత్ దేర్ గాడ్. దేవునితో ఏమాత్రం సంబంధం లేదు, దేవునిపై విశ్వాసం లేదు, భయం లేదు, ప్రేమ లేదు, భక్తి లేదు, గౌరవం లేదు. ఇవేవి ఎసెన్షియల్మైనవి లేకుండా, ప్రాముఖ్యమైనవి లేకుండా కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. కొన్నిసార్లు మనకు కూడా ఈ జబ్బు తాకే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సేవకులుగా మనకు కూడా ఇట్టి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక సేవకుని గురించి విన్నాను. ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో, వివాహేతర సంబంధంలో ఆయన కొన్ని చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఆయనకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అడిగారు. మేము అంత ధైర్యం చేయలేకపోయాం, ఇంకా పెద్దవాళ్ళు. అయితే ఒక అన్న నాతో చెప్పాడు, ఆయన ఫ్రెండ్, ఏంటంటే నువ్వు వాక్యం చెప్తే ఇంత గడగడలాడిపోద్ది, ఇంతమంది స్పందిస్తారు, మరి నువ్వేమో ఇట్లా ఉన్నా అసలు ఏంటి పరిస్థితి అంటే, అప్పటికి ఆయన బ్రోక్ అయిపోయాడు, పశ్చాత్తాపకుండా వెళ్తూ ఉన్నాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, గత 5 ఏళ్ళుగా నా కండిషన్ ఇదే, ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్ విత్ ద లార్డ్. గత 5 ఏళ్ళుగా నేను ప్రభుతో సంబంధంలో లేను, పరిచర్య నడుస్తుంది, షాకింగ్గా లేదు. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని పరిచర్యతో మాత్రమే తూచుకుంటే పొరపాటు పడే అవకాశం ఉంటుంది. హోఫ్నీ ఫీనెహాసుల పరిస్థితి అది. దేవునితో ఏమాత్రం సంబంధం లేకుండా, ఆయనతో సాన్నిహిత్యం లేకుండా, సహవాసం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, అందుకే ఫ్యామిలీ వాళ్ళ ముగ్గురు, వాళ్ళ నాన్న, వాళ్ళిద్దరు కొడుకులు ఒకే రోజు చనిపోతారు. నష్టం. ఇంకా అమ్మా మిరియాం కూడా, మిరియాం అహరోన్లు ఇద్దరు కూడా కదా మోషే మీద సణుగుతారు. వాళ్ళు క్లియర్గా తెలుసు అసలు వీళ్ళకి పని ఎట్టు వచ్చిందంటే మోషే వాళ్ళే. మోషే కూడా అవిధేయత చూపించాడు, వాళ్ళ అబ్బాయికి సున్నతి చేయించలేదు. తర్వాత బండతో మాట్లాడమంటే, అమ్మో ఇది చాలా సీరియస్ మ్యాటర్, దీని గురించి నేను మాట్లాడే ధైర్యం చేయను. మాట్లాడమంటే కర్రతో కొడితే ఆయన కనాన్లో ప్రవేశించడానికి అనుమతి లేదన్నాడు దేవుడు. ద్రోహులారా అని కూడా అంటాడు దేవుని ప్రజలు కదా. ద్రోహులారా అనేది చూసారా? ఎవరి కోసం అతను నియమించబడ్డాడో, అతని పనికి, అతని పిలుపుకి కారణం ఎవరో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయనకి ఈ పొజిషన్ వచ్చింది. లేకపోతే అక్కడే గొర్రెలు. వాళ్ళ మీద కోపంతో ఒక మాట అనేసరికి దేవుడు తట్టుకోలేకపోయాడు. ఇదే మోషే అనేక సందర్భాల్లో వీళ్ళని నాశనం చేసేస్తానంటే తన ప్రాణం అడ్డుపెట్టాడు. కానీ ఒకే ఒక్క ఇన్సిడెంట్స్తో వాళ్ళని అలాగ అన్నందుకు దేవుడు మరి అంతపాటి నిర్ణయం ఎలా తీసుకున్నాడో నాకైతే అర్థం కాదు. అందుకే దేవుని ప్రజలను, ఇక్కడ నాలాంటి వాడు మాట్లాడుతూ ఉంటారు, సేవకుల్లాగా ఉంటారు కదా, దేవుని ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ మేము కూడా కొంతమంది సేవకులు ఉన్నాం. యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ విత్ ద పీపుల్ టు హూమ్ యు ఆర్ సర్వింగ్. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అ సర్వెంట్. నువ్వు పనోడివే, నువ్వు వారికి ప్రభువు కాదు. నువ్వు అనట్లేదు, నేను అనుకుంటున్నాను, నేను వారికి పనివాడని. ఇంట్లో ఒక వ్యక్తిని పనికి పెట్టుకుంటే ఆవిడ మన పిల్లల మీద పెత్తనం చేస్తూ వాళ్ళని కొట్టడం, వాళ్ళని తిట్టడం చేసింది అనుకోండి, ఏం చేస్తాను నేను? మీరేం చేస్తారు? వెంటనే పోస్ట్ పీకి పక్కన పారేస్తాం. దేవుడు కనికరం కలవాడు, దీర్ఘశాంతుడు కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. లేకపోతే నీ ఉద్యోగం కూడా. పరిచర్య చేస్తున్న వారు సైతం, నాయకత్వం వహిస్తున్న వారు సైతం దేవునికి భయపడాలి, దేవుని సంఘానికి భయపడాలి. ఎందుకంటే ఆ దేవుడు తన రక్తాన్నిచ్చి కొనుక్కున్న సంపాద్యము ఆయన సంఘం ఉంది కాబట్టే మందు ఉంది కాబట్టే కాపరి ఉన్నారు. మందు లేకపోతే కాపరితో పని లేదు. అలాగే మందకి కాపరి తప్పనిసరి. ఇది మ్యూచువల్గా జరిగేది. ఇక్కడ సేవ గౌరవభావంతో జరగాలి, ప్రేమతో జరగాలి.
ఆధిపత్యం, బల ప్రదర్శన, బాసిజం నడవదు. మీరు యేసు ప్రభు అపోస్తులు ఎక్కడని చూడండి, బాసిజం చేసినట్టు కనపడుద్దా? ప్రభు తన చివరి రోజు 3.5 సంవత్సరాల బృహత్తరమైన పరిచర్య చేసిన తర్వాత ఆఖరి రోజు ఎక్కడున్నాడంటే శిష్యుల పాదాల దగ్గర ఉన్నాడు. ఆయన్ని ప్రభువా అని ఆరాధిస్తూ ప్రజల మీద పెత్తనం చేసేవారు. ఆయన మనసులో వాసన కూడా తెలుసుకోలేదనిపిస్తుంది. గట్టి గట్టిగా మాట్లాడడం, తోలునాటం, ఒక ప్రైడ్ఫుల్ లుక్తో చూడటం, వీళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు. వాళ్ళకి తెలియదు కాబట్టే నీకు తెలుసు అని వాళ్ళకి చెప్పడానికి నిన్ను పెట్టాడు ఇక్కడ. ఓకే, మీ నాయకులతో కూడా జాగ్రత్త, ఎందుకంటే డిఫరెంట్ చర్చ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు మీరు. ప్రభు మనసున్న నాయకుడి దగ్గరే సరైన పెంపకం ఉంటుంది. లేకపోతే ప్రమాదం ఏంటో తెలుసా? మీ నాయకుడిలాగా మీరు అయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుడు మీరు కూడా కొంచెం ఎదిగి కొంచెం బాధ్యత రాగానే ఇక కొరడా తీసుకొని జల్లిస్తూ ఉంటారు జనాల మీద. అది ఒప్పుకోడు ప్రభు. నేను ఇక్కడ చెప్పలేదు, ఇంకెక్కడో చెప్పాను. నేను పెరిగిన సంఘానికి పూర్తికాల సేవకు వచ్చిన తర్వాత ఒకసారి అందరిని పలకరిద్దామని వెళ్ళాం అనమాట. పాపం వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. 25 సంవత్సరాలు ఏ సంఘంలో పెరిగానో, నా ఎక్కువ సమయం స్కూల్లో, కాలేజీలో, ఇంట్లో కాకుండా పాటుగా ఎక్కడ పెట్టానో ఆ సంఘంలో కనీస గౌరవం, గుర్తింపు లేకుండా పోయి చాలా బాధపడ్డాను. నేను నా భార్య సర్లే అనేసి 2 రోజుల తర్వాత అప్పుడు మమ్మల్ని ఓదార్చుకున్నాం. అంటే అప్పటికి 40 ఏళ్ల సంఘ చరిత్రలో ఒక్కరే సేవకి వెళ్ళారు, రెండో వాడిని నేను. ఒక అక్క వెళ్ళిన తర్వాత మరి సంతోషం కదా, మన సంఘం నుంచి ఎవరైనా పూర్తికాల సేవకి వెళ్తే. అదే ఇట్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. అది ఆ సంఘానికి గౌరవం. అలాంటిది ఒకడు దేవుని చేత బాగా ఆశీర్వదించబడి దేవుని ఆజ్ఞకి లోబడి వచ్చాడు అంటే ఎవరికి అసలు ఆ స్పృహ లేదు. ఎందుకంటే అదే 25 ఏళ్ల కిందట ఉన్నటువంటి ఆ ప్రేమ వాతావరణం, ఆ ప్రజలు ఉంటే కనుక ఎంత సంతోషించేవారో, ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకునేవారో, ఎంతమంది నా భుజం తట్టేవాళ్ళు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు. ఓకే, వాళ్ళ నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అట్లా ఉండొద్దని. సరే, అక్కడ వెళ్ళి కూర్చున్నాం కదా, నాయకుడు ఉన్నాడు, ప్రసంగానికి వచ్చాడు, ఏదో చెప్పినట్టున్నాడు ఆయన అంతకుముందు వారం. ఎప్పుడు వాళ్ళు ఎవరో పాటించలేదు అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు అని చిరాగ్గా ఏమన్నాడంటే, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఏమంటున్నాడు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. అంటే మీరు మనుషుల, పశువుల? అమ్మ బాబోయ్, నేర్చుకున్నా ఆయన దగ్గర. ఏం నేర్చుకుంటాం? జీవితంలో ఇట్లాంటి టైప్ ఉండకూడదు మనం. ఏమండి, ఒకవేళ ఆ సంఘంలో నేను కూడా ఒక పెద్దనో, ఒక బాధ్యత కలిగిన వ్యక్తినో అయితే కనుక నాతోటి బాధ్యత కలిగిన కూర్చోబెట్టి ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని రికమెండ్ చేసి ఉండేవాడిని. ఎందుకంటే నువ్వు ఎవరితో డీల్ చేసావంటే యు ఆర్ డీలింగ్ విత్ ద చర్చ్. ఎంత విలువైందంటే ఆయన ప్రాణం ఖరీదు, ఆయన సంఘం. సరే, నాయకులకి గద్దింపు అవసరం, గద్దించాలి, సంఘాన్ని చక్కబెట్టాలి, దిద్దుబాటు ఇవ్వాలి. కానీ ఇదంతా ప్రేమతోనే చేయాలి, ఇదంతా వారిని గౌరవంతోనే చేయాలి. చీత్కారంతో, తృణీకార భావంతో చేయటానికి వీల్లేదు. ఎవరిని బట్టి ఇది మాట్లాడుకున్నాం మనం? ఇక్కడికి వచ్చాం అసలు మోషే దగ్గర. ఓకే, ఇంకా ఎవరైనా దేమా యెహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. సరే, ఇక ఆపుదాం. అవిధేయత వల్ల నష్టాలు ఎన్నో చూసాం. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు చెప్పిన ప్రసంగాలన్నీ విన్నాడా లేదా? చివరికి భ్రష్టుడైపోయాడు. సో అంటే వినటంతో సరిపోదు, లోబడాలి. ఇంతకుముందు లోబడలేదా? ప్రభువు రమ్మంటే వెంబడించాడు, లోబడిన వాడే. కానీ రాను 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 పక్కదో పట్టాడు. ఎన్ని ప్రసంగాలు విన్నా అవన్నీ నిష్ప్రయోజనం అయిపోయాయి. ఇశ్రాయేలు ప్రజలు వారు అవిధేయతను బట్టి కనాన్లో ఎక్కువ మంది ప్రవేశించలేదని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. ఇవన్నీ ఏంటంటే అవిధేయత వల్ల వచ్చే ప్రమాదాలు, నష్టాలు. దేవుని వాక్యం తెలిసినా కూడా, పదే పదే వినబడుతున్నా కూడా ఉల్లంఘిస్తూ, లెక్క చేయకుండా, వాయిదా వేస్తూ, కాదులే ఏం కాదులే అన్నటువంటి
ఒక నిర్లిప్త భావం ఏం చేస్తుందంటే నష్టానికి దారి తీస్తుందని చెప్తుంది. అలాగే మన యొక్క అవిధేయత మనొక్కడితో నష్టం వస్తే పర్వాలేదు, కానీ అలా జరగదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అది మన పక్క వారికి, యోనా ఒక్కడు దేవుని మాట కాదని నీనివే వెళ్లకుండా తర్షీషు వెళితే ఆ ఓడలోని వారందరూ నష్టపోయారు. వారి ప్రాణాలు పోలేదు, కానీ వారి సరుకులన్నీ పోయాయి. నష్టం. ఆదాము ఒక్కడి వల్ల ఎంత వచ్చిందో మనకు తెలుసు. సో ఇది ప్రమాదాలు. ఇప్పుడు మన కండిషన్ ఏంటి ఈ రోజుల్లో? అవర్ ప్రజెంట్ కండిషన్, ప్రస్తుతానికి మన పరిస్థితి ఎలా ఉందంటే యూదా ఇస్కరియోతు లాగా ఉన్నట్టుంటుంది. ఎందుకంటే తెగ వినేస్తున్నాం ప్రసంగాలు. మనం అంటున్నాను, నేను కూడా నాకు బాగా వినటం అలవాటు అన్నమాట. తెగ వినేస్తున్నాం. కోవిడ్కి ముందు ప్రసంగాలు ఎక్కువ విన్నామా? కోవిడ్ తర్వాత నుంచి ఎక్కువ వింటున్నామా? ఎందుకని? ఆన్లైన్ వచ్చేసింది. ఓకే, స్మార్ట్ ఫోన్స్ పెరిగిపోయాయి, యూట్యూబ్లు వీడియోలు, లైవ్లు ఎక్కువైపోయాయి, అప్లోడ్స్ ఎక్కువైపోయాయి. మనకి వాక్యము విస్తారంగా, ప్రసంగాలు విస్తారంగా అందుబాటులోకి వచ్చేసాయి. పుస్తకాలు పెరిగిపోయాయి. ఇప్పుడు 30-40 ఏళ్ల కిందట ఉన్నటువంటి ఆ క్రైస్తవ సమాజం కంటే ఎన్నో రెట్లు వనరులు మనకి పెరిగిపోయాయి. బుక్ స్టోర్స్ పెరిగిపోయాయి, రచయితలు పెరిగిపోయారు, సభలు పెరిగిపోయాయి, మీటింగులు పెరిగిపోయాయి, వర్తమానాలు పెరిగిపోయాయి. అంతకుముందు వారానికి 3-4 మాత్రమే వినేవారు. ఇప్పుడు వారానికి 30 కూడా వినేవాళ్ళం లేకపోలేదు. ఇలా వింటున్నా మరి ఏం జరిగింది? వారికంటే గొప్ప విశ్వాసము, వారికంటే గొప్ప సమర్పణ, వారికంటే గొప్ప సేవా పరిచర్య, వారికంటే గొప్ప మార్పు ఉండాలి కదా. మరి ఇప్పుడు ఉందంటారా, లేదనుకుంటున్నారా? మీరు మీ అంచనా ఏంటి? లేదనే అనుకుంటున్నాను. ఐ డూ బిలీవ్ దాట్. నేను కూడా అదే నమ్ముతున్నాను. అంతలాంటి పౌరుషం, అంతలాంటి రోషం, అంతలాంటి తెగువ, అంతలాంటి సమర్పణ ఇప్పుడు లేదు. ఏంటి కారణం? ప్రసంగాలేం తక్కువ కాలేదే. అంటే ఇస్కరియోతు యూదాలాగా అయిపోతున్నాము మనం కూడా. వినటం అలవాటైపోయింది. ఆ తర్వాత ఇంకో క్యాండిడేట్ని కూడా చూపిస్తాను, మనలాంటి క్యాండిడేట్. మార్క్స్ వార్త 6వ అధ్యాయము, మార్క్స్ వార్త 6వ అధ్యాయంలోనే, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకరు గట్టిగా చదవండి. నీ సహోదరుని భార్యను నీ దగ్గరికి చేర్చుకోవడం నీకు మంచిది కాదని హేరోదుతో చెప్పాను. ఆవిడ ప్రోద్బలంతో ఆ మాట అన్నాడని తీసుకొచ్చి జైల్లో పెట్టించాడు. ఆమె చేత కాకపోయెను, ఎందుకంటే యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదుకి తెలుసు. యోహాను ఎవరో, అతని క్యారెక్టర్ ఏంటో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో, అతని పిలుపేంటో హేరోదుకు తెలుసు. హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. ఎవరి దగ్గర నుంచి కాపాడుతూ వచ్చాడండి? ఎవరి దగ్గర నుంచి? వినబడలా? హేరోదియా నుంచి. అంత పగబట్టింది ఆమె. అంటే కలిసిన ప్రతిసారి అడుగుతుందేమో, అతను ఎప్పుడు చంపేస్తావు. ఇతనేమో యోహాన్ని కాపాడుతూ వచ్చాడంట. ఆ తర్వాత మరియు అతని మాటలు వినినప్పుడు, ఎవరి మాటలు? ఇతడు హేరోదు బాప్తిసం ఇచ్చి యోహాను మాటలు, అంటే అతని ప్రసంగాలు, అతని మాటలు, వాక్యం వింటా వచ్చినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. చాలు, సంతోషముతో వింటున్నాడట. బహుశా మనలాంటి వ్యక్తి ఏం చేయాలో తెలియదు కానీ సంతోషంగా వింటున్నాడట ఆయన ప్రసంగాలు.
అంటే లోబడటం లేదు. కానీ ఎందుకంటే ఒకవేళ విని లోబడితే హేరోదు ఏ మాటకు లోబడాలంటే ముందు సోదరుని భార్యని పంపించేయాలి. ఆ పని చేయట్లేదు, లోబడట్లేదు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కడన్నా ప్రసంగం అనుకూలత ఉంటే, అవకాశం ఉంటే దాన్ని వినటానికి సంతోషంగా వింటున్నాడు, ఇష్టపడుతున్నాడు. హీ వాజ్ డిలైటెడ్ టు లిసన్ టు ద ప్రీచింగ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. కానీ బ్రతుకులో ఏమన్నా సరి చేసుకుంటున్నాడా, దిద్దుకుంటున్నాడా? ఇంతకుముందే యోహాను హెచ్చరిక వచ్చింది, అదేమన్నా మార్చుకున్నాడా? అది లేదు. కానీ ఫైరీ ప్రీచర్ కాబట్టి, పవర్ఫుల్ స్పీకర్ కాబట్టి, వినసొంపుగా ఉంటుంది కాబట్టి వినటానికి మాత్రం ఇష్టపడుతున్నాడు, కానీ అన్వయించుకోవటానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. మనలో ఎవరు అన్నా ఈ టైప్ ఉన్నామా? ఉన్నాం. అందుకే వినేస్తున్నాం. వీఆర్ ఇంట్రెస్టెడ్ లిసన్ టు. మనం ఎక్కించిన ఇంత డేటా నిజంగా మనం లోబడితే అసలు మనం ఎంత పరిశుద్ధంగా, ఎంత నీతిగా, ఎంత యోగ్యంగా, ఎంత పరిచర్యలో పరిగెత్తుండాల్సిందో. ఏమంటారు మీరు? ఇతని ప్రాబ్లం ఏంటంటే ఒకవైపు దేవుని వాక్యం వింటున్నాడు, ఇంకొక వైపు అమ్మాయిలు డ్యాన్స్లు వేస్తే చూస్తున్నాడు. ఆ డ్యాన్స్ చూసి ఉప్పొంగిపోయి ఏం కావాలో కోరుకో, రాజ్యంలో సగం మట్టుకు ఇచ్చేస్తాను అంటే ఆ హేరోదు కూతురు నాట్యం ఆడితే, హేరోదియా కూతురు నాట్యం ఆడితే యోహాను తల కావాలని అడిగే అని పంపించింది ఆ తల్లి. రాజ్యం మనం ఏం చేసుకుంటాం? నా పగోడు ఉన్నాడు, వాడు సావాలి ముందు. పగ అంత ప్రమాదకరమైంది, పంపించేసింది. దేవుడు అనుమతించాడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మన కండిషన్ ఇలా ఉంది. ఇస్కరియోతు యూదాలాగా, ఇదిగో ఈ హేరోదులాగా వినటానికి వినేస్తున్నాం, ఇష్టపడుతున్నాం. ఈ 3 రోజులు కూడా తెగ విన్నాము. అయితే లోబడే విషయంలో వెనకంజ వేస్తున్నాం, ముందుకు రావట్లేదు. అలాంటి మన పరిస్థితి అయితే కనుక మనం ఆలోచించాలి. వీ హ్యావ్ టు థింక్ సీరియస్లీ. పశ్చాత్తాపడాలి ప్రభు దగ్గర. అవును ప్రభువా, నేను విన్నన్ని ప్రసంగాలు బహుశా ఇక్కడ ఉన్నవారిలో ఎవరు వినుండరు. ఎన్నో వింటున్నాను, కానీ నేను లోబడట్లేదు, విధేయత చూపించట్లేదు, నేను దిద్దుబాటుకి ఇష్టపడట్లేదు, నేను ముందుకు రావట్లేదు, నేను సరి చేసుకోవడానికి నాకు మనస్సు లేదు. దయచేసి నన్ను మన్నించని మనం పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది. రండి, తల వంచండి, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలబడండి చైర్స్లో. ఒక 2 నిమిషాలు మీకు సమయం ఇవ్వబడుతుంది. ఒక 2 నిమిషాలు మన అవిధేయతను దేవుని దగ్గర ఒప్పుకుందామా? ప్రభువా, ఈ మాటలు నాతోనే మాట్లాడినట్టుంది. నేను కూడా ఎంతో విన్నాను, కానీ లోబడే విషయంలో ఎంతో వెనకడిగిపోయాను. లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను కూడా పైకి భలే వింటున్నట్టుగా ఉన్నాను అందరి ఎదుట, కానీ నా జీవితంలో అవిధేయత వల్ల నష్టం గుండా వెళ్తున్నాను. నా జీవితంలో నష్టం, నా కుటుంబంలో నష్టం చూస్తున్నాను, నా సంఘములో నష్టం చూస్తున్నాను, నా ఉద్యోగ వ్యాపారాల్లో నష్టం చూస్తున్నాను. నా విధేయతే కారణం ప్రభువా, దయచేసి నన్ను మన్నించని అడుగుతాను. ప్రభు కనికరాన్ని వేడుకుందాం. అతిక్రమలు దాచిపెట్టకుండా ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడదాం.